ప్రభు నామమున దేవుని యొక్క సన్నిధిలో చేరి వచ్చినటువంటి మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ 2 దినముల ప్రత్యేక కోడికలలో భాగంగా నిన్నటి దినమందు అదే రీతిగా ఈ 2వ దినము ఉదయకాలం మందు 3 సందేశాలను దేవుని యొక్క వాక్యములో నుండి మనం వినగలిగాం. ఈ మధ్యాహ్న కాలము అదే రీతిగా రాత్రి కూడా దేవుడు ఎల్లవేళలా మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉండగా వినటానికి మనం సిద్ధంగా ఉండాలి. వినే మనసు ప్రతివారికి కలిగి ఉండాలి. వినటమే కాదు, వినిన విషయాన్ని మన హృదయాలలో భద్రపరుచుకునేటువంటి ఆశ ప్రతివారము కలిగి ఉండాలి. బోధించేవారు మినహాయింపేమీ కాదు. మనమందరము కూడా ప్రభు పాదముల యొద్ద ఉన్నాం. మీరు ఎలా నేర్చుకుంటున్నారో అదే రీతిగా ప్రభు పాదముల యొద్ద మేము నేర్చుకున్నటువంటి ఆ విషయాలు మరొక్కసారి ప్రభు బోధిస్తూ ఉండగా మనమందరము ఆలకిస్తూ ఉన్నాం. ప్రభు అందుకే మనకి చెవుల్నిచ్చింది, అందుకే వినికిడిచ్చింది, అందుకే నిన్నటి దినమందు ప్రత్యేకంగా మనము తన హృదయానుసారుడైనటువంటి దావీదు సింహాసనమునకు దూరముగా ఉండగా ఏ రీతిగా దేవుడు పరిస్థితులను సమకూర్చి జరిగిస్తూ రాజును మరలా సింహాసనం మీదకి రప్పిస్తూ ఉన్నాడో 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు వరుసగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనిని మనము నిన్నటి దినమందు చూచాం. ఇశ్రాయేలులకు 3 ప్రత్యేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇశ్రాయేలులకు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి వారికి చాలా విలువైనది. ఆ వాగ్దాన భూమిలో దేవుని సన్నిధిలో వారు ఆరాధన చేయుట కొరకై, దేవుని సేవించుట కొరకై దేవాలయము చాలా విలువైనది ఇశ్రాయేలీయులకు. అదే రీతిగా ఇశ్రాయేలీయులను పరిపాలన చేయుట కొరకై ఇశ్రాయేలులో నుండి దేవుడే ఒక రాజును నియమిస్తాడు. కాబట్టి ఆ రీతిగా పరిపాలన చేసేటువంటి రాజు కూడా ఇశ్రాయేలులకు చాలా ప్రాముఖ్యమైన వాడు. భూమి, దేవాలయం, అదే రీతిగా పరిపాలన లేక సింహాసనం. వారు ఎంతకాలము వాగ్దాన భూమికి దూరంగా ఉన్నా దేవుడు వారితో చేసినటువంటి నిబంధనను బట్టి, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి చెదరిపోయినటువంటి ఇశ్రాయేలులందరూ కూడా మరలా వాగ్దాన భూమికి రావాల్సిందే. ఇది 100% దేవుడే జరిగించే ఘనమైన కార్యం. అందుకే ప్రపంచమంతటిలో కూడా ఇశ్రాయేలు దేశం అనేది ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది. ఆ దేశాన్ని వేరొకరు ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేస్తే వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. దేవుడే వారి కొరకు ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి వాగ్దాన భూమి అంట. 2వ సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయవలసినటువంటి రాజు అయినటువంటి దావీదు దేవుని చేత నియమింపబడి, దేవుని చేత అభిషేకించబడినప్పటికీ కూడా సింహాసనముకు దూరంగా ఉన్నాడు. కొండలలో, గుహలలో తిరగవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. దానికి కారణం ఏమిటో నిన్న మనం చూచాం. తాను జరిగించినటువంటి ఆ యొక్క అతిక్రమమును బట్టి దేవుడు తన కుటుంబములో ఉంచినటువంటి శిక్ష లేక ఖడ్గం. 4 గొర్రె పిల్లలు మరణించాలి అనేటువంటిది దేవుని శాసనం. గమనించాలండి, దేవుని మాటకు తిరుగులేదు.
దేవుడు ఏదైతే పలుకుతాడో తగిన కాలమందు 100% దానిని నెరవేర్చే సామర్థ్యము కలిగిన వాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండానా ఏదైతే దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిచ్చాడో, వాగ్దానం చేశాడో, తగిన కాలమందు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని తగిన కాలమందు తగు రీతిగా నెరవేర్చుకునే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి సింహాసనమునకు దూరముగా ఉన్న ఆయా పరిస్థితులను బట్టి, తన యొక్క కుటుంబంలో చెలరేగినటువంటి ఆ యొక్క విపత్తును బట్టి దావీదు ఎంతో దుఃఖిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆదరణ కలుగు చేసి మరలా రాజును యెరూషలేమునకు నడిపిస్తూ ఉన్నాడు, సింహాసనం యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు, పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు. మొదటిగా, ఎందుకు రాజు అయినటువంటి దావీదు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కుట్ర పన్ని రాజ్యాన్ని ఆక్రమించుకొని సింహాసనాన్ని తానే స్వాధీనము చేసుకొని తనకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి నాయకులను, ప్రజలను మార్చుకున్నటువంటి ఆ యొక్క పన్నాగాన్ని ఎరిగినటువంటి దావీదు యుద్ధంలో మరణించగా ఎందుకలా ఏడుస్తున్నాడు? ఎందుకలా అంగలారుస్తూ ఉన్నాడు? ఎవరూ ఓదార్చలేనటువంటి రీతిగా అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా అని ఎందుకు విలపిస్తూ ఉన్నాడు? ఈ విషయాలు మనం చూచాం. అది దేవుడు తన యొక్క కుటుంబంలో ఉంచినటువంటి ఖడ్గమని, దానిని బట్టి ఈ దుఃఖానికి కారణము తన పాపము కూడా ఉన్నది అని ఎరిగినటువంటి వాడై దావీదు దుఃఖిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మొదటి భాగంలో 19వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూచాం. ఈ విషయాన్ని విన్నటువంటి యోవాబు మౌనంగా ఉండాల. గమనించాలండి, దేవుని వాక్యాన్ని విని మన హృదయంలో దాన్ని మనం భద్రం చేసుకున్న తర్వాత ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత వాక్యానుసారంగా మన జీవితం అనేది క్రమపరచబడాలి, కట్టబడాలి, ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నది. అందుకే క్రీస్తు సారూప్యము ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలలో క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు పర్యంతము నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నదని అపోస్తులైనటువంటి పౌలు గలతీలో ఉన్న విశ్వాసులను గురించి ఎంతో వేదనతో పలికినటువంటి మాట మనం ఎరుగుదాము. ఇక్కడ గమనించినట్లయితే యోవాబు విషయాలను విన్న తర్వాత, జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క పరిణామాలను చూచిన తర్వాత మౌనంగా ఉండాల. ఎందుకంటే యుద్ధములో జయించినటువంటి సేనాధిపతులు, మంత్రులు, సైనికులు, యోధులు వారందరూ కూడా జయోత్సాహంతో యెరూషలేమునకు రావాలి. కానీ అది కనబడటంలా. కారణం ఏంటి? రాజు దుఃఖిస్తూ ఉన్నాడు కనుక, రాజు గుమ్మంలో కనబడటం లేదు కనుక, వారు జయించినప్పటికీ కూడా ఇశ్రాయేలు ఓడిపోయినట్లుగానే సిగ్గుతో తలవంచుకొని, ఎంతో అవమానముతో, ఎంతో దుఃఖముతో తమ తలలు కప్పుకొని వారి వారి గృహాలకు వెళ్ళినట్లుగా, వారి వారి ప్రాంతములకు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దీనిని చూసినటువంటి యోవాబు మౌనంగా లేడు. అందుకే చక్కని ఆలోచన దావీదుకు, రాజు అయినటువంటి దావీదుకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. యోవాబు చెప్పినటువంటి ఆ యొక్క మాటలకు దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రాజు లేచి గుమ్మంలో కూర్చొనగా పరిస్థితులంతా కూడా ఎలా మారిపోయినాయో. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరమైనవో, దేవుని యొక్క ఆలోచన చొప్పున సంఘము ఏ రీతిగా ముందుకు సాగాలో, దేవుని యొక్క ఆలోచనలు అవి శాశ్వతమైనవి అని ఆయన ఆలోచన చొప్పున సంఘము భూలోకంలో స్థాపించబడింది. ఆయన ఆలోచన చొప్పున రక్షణ అనేది దేవుడే సిద్ధం చేశాడు. దేవుని ఆలోచన చొప్పున ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపను బట్టి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని ఆలోచనలు, దేవుని ఆలోచన చొప్పున భూలోకములో జరుగుతూ ఉన్నటువంటి ఘనమైనటువంటి కార్యములు అని ఈ రెండు విషయాలు నిన్నటి దినమందు మనం చూచాం. కాబట్టి ఇప్పుడు రాజుగారిలో దుఃఖము లేదు, దుఃఖము మానివేశాడు. యోవాబు చెప్పినటువంటి మాట తనకు అర్థమైంది. తాను దుఃఖించడం మంచిది కాదు అనేటువంటి విషయము తనకు అర్థమై గుమ్మంలో కూర్చొనగా
ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలందరూ, యూదులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటూ ఇప్పుడు రాజు అయిన దావీదును గురించినటువంటి చర్చ యెరూషలేం అంతటా కూడా, ఇశ్రాయేల్ దేశం అంతటా కూడా జరుగుతూ ఉన్నది. ఏమని? ఫిలిస్తీన్ల నుండి మనల్ని విడిపించింది ఎవరు? ఆ గొలియాతు నుండి మన యొక్క దేశాన్ని కాపాడింది ఎవరు? రాజు అయినటువంటి దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఎన్ని విధాలుగా దేశానికి ఆయన మేలు చేశాడు, ఉపకారం చేశాడు. కాబట్టి మనము తప్పు చేశాం. అబ్షాలోమునకు అనుకూలంగా ఉండుటను బట్టి అబ్షాలోము రాజ్యాన్ని తాను హస్తగతము చేసుకోవడానికి మనము కూడా సహకరించి మనం తప్పు చేశాం అని వారు తమ తప్పులు ఒప్పుకొని రాజు అయినటువంటి దావీదుని గురించి సరి అయినటువంటి ఆలోచన చేసి ఆ రాజును తిరిగి మరలా సింహాసనం మీదకి రప్పించాలి అనేటువంటి చర్చ యెరూషలేములో, ఇశ్రాయేల్ దేశంలో ఎలా జరిగిందో మనం చూద్దాం. ఆ తర్వాత జరిగినటువంటి కార్యాలను మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది నిన్నటి వరకు మనం విన్నటువంటి విషయాలు. ఇది చరిత్ర, గమనించాలండి. ఇది ఊహ కాదు, ఇది నవల కాదు, ఇది మానవుడు రచించినటువంటి ఒక కావ్యం కానే కాదు. చరిత్రలో అక్షరార్థంగా జరిగిన సంభవం, చారిత్రక సత్యం. వ్యక్తులే కావచ్చు, సంఘటనలే కావచ్చు, సింహాసనమే కావచ్చు. కాబట్టి సింహాసనం అనేది ఖాళీగా ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఆ సింహాసనం మీద దేవునికి ఇష్టడైనటువంటి, దేవుని ఎన్నికలో ఉన్నటువంటి రాజు అయినటువంటి దావీదు రాజ్యాన్ని పరిపాలన చేయాలనేది దేవుని యొక్క సంకల్పము కనుక దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకుంటున్నాడో చూస్తాం. కాబట్టి ఇప్పుడు కదలిక ప్రారంభమైంది. ఒక ఇంజిన్ స్టార్ట్ కావాలంటే మనకు ఉంది, కారు ఉంది ఇంట్లో, తర్వాత దానికి పెట్రోల్ కూడా ఉన్నది, డ్రైవర్ కూడా ఉన్నాడు. కానీ అది కదలాలంటే ఏం చేయాలి? ఇగ్నిషన్ అంటాం. ఇగ్నిషన్, ఒక స్పార్క్ మొదలైంది. ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో స్పార్క్ వచ్చింది, ఇంజిన్ స్టార్ట్ అయింది. కాబట్టి దేవుడు చూడండి, దేవుడు ఏ రీతిగా తన కార్యాలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడో మనము ఆ సంగతిలో దీనిని 19వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి యొక్క విషయాన్ని మరి విద్యార్థులు కూడా ఉన్నారు కనుక, యవనస్తులు ఉన్నారు కనుక ఈ మాటలు మీరు పట్టుకోవాలి. రెస్టోరేషన్ ఆఫ్ క్రౌన్, రెస్టోరేషన్ ఆఫ్ థ్రోన్ అనగా మరలా ఆ పట్టాభిషేకం అనేది ఎవరికి? దావీదుకి. మరలా అనగా తాను కోల్పోయినటువంటి ఆ స్థితిని దేవుడు మరలా దావీదుకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీనినే బైబిల్ ఏమంటుందంటే రెస్టిట్యూషన్. నోట్ చేసుకోండి ఆ పదం, రెస్టోరేషన్. ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆ భాగ్యాన్ని యేసు ప్రభు మరలా మనకు అనుగ్రహించాడుగా. అందుకే జాన్ మిల్టన్ అనేటువంటి ఒక కవి ఒకటి రాశాడు, ఒక నవల రాశాడు, ప్యారడైజ్ లాస్ట్. వీ హ్యావ్ లాస్ట్ ప్యారడైజ్ ఇన్ యాడమ్, బట్ వీ హ్యావ్ గెయిన్డ్ ప్యారడైజ్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్యారడైజ్ లాస్ట్, అగైన్ వీ గెయిన్డ్ ప్యారడైజ్ బై బిలీవింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి దేవుని సంకల్పములు ఎన్నడూ వృధాగా పోవు. అందువల్ల దేవుని యొక్క వాక్యం చాలా విశేషమైనదండి. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను నిన్న మంది కూడా ఇదే విషయాలు మీకు హెచ్చరిక చేయటం జరిగింది. అందుకే ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసి బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రాథమిక సత్యాలు, పునాది సత్యాలు, వాటి మీద తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలనేటువంటి మాటను కూడా నిన్నటి మందు పదే మీ గమనానికి నేను తీసుకుని వచ్చా. కాబట్టి దేవుడు ఏ రీతిగా సింహాసనాన్ని మరలా దావీదుకు ఇవ్వనై ఉన్నాడో ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. 11, 12 వచనాలు చదువుదాం. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరులోనున్న రాజునకు వినబడిన గనుక రాజును నగరానికి మరల తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచు ఉన్నారు? మీరు నాకు ఎముక నట్టియు
మాంసమునంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యోధావారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చెను. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు వరుసగా మనం చూడగలిగాం. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో మాట్లాడుకొని ఉన్నటువంటి ఆ అంశం ఏంటి? రాజైన దావీదును గురించి. అబ్షాలోము విషయంలో మనం తప్పు చేశాం అని తమ తప్పును వారు ఒప్పుకొని సవరించుకుంటున్నారు. ఇది ఆత్మీయత. తప్పును ఒప్పుకోవటమే కాదు, దానిని ఒప్పుకోవాలి. అంత మాత్రమే కదా, దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇశ్రాయేల్లో కలిగినటువంటి గొప్ప మార్పు, రాజు అయినటువంటి దావీదు గుమ్మములో కూర్చునగా ప్రజలలో కలిగినటువంటి ఆ యొక్క మార్పును చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, రాజుల గురించి ఆలోచన చేస్తున్నారు. ఏది న్యాయం, ఏది సత్యం, మనల్ని పరిపాలించడానికి యోగ్యుడెవరు, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అబ్షాలోము కాదే. మనం ఎందుకు తప్పు చేశాం? రాజు అయినటువంటి దావీదు కదా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎందుకు అరణ్యంలో ఉండాలి? ఎందుకు సింహాసనములకు దూరంగా ఉండాలి? మనము నష్టపోతూ ఉన్నాం అని వారిలో చర్చ ప్రారంభమైంది. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ మాట రాజు అయినటువంటి దావీదుకు తెలిసింది, ప్రజలందరికీ కూడా తెలిసింది. ఈ మాట విన్న తర్వాత, ఈ విషయము తన చెవిని పడిన తర్వాత దావీదు తీసుకుంటూ ఉన్నటువంటి ఒక వివేకమైనటువంటి నిర్ణయం, వైజ్ డెసిషన్, రాజు అయినటువంటి దావీదు తీసుకొని ఉన్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాలు అవసరమే. ఒక కార్యం చేయాలంటే మనకు ఆలోచన ఉండాలి. ఒక కార్యము చేయాలంటే ఆ యొక్క కార్యాన్ని గూర్చినటువంటి నిర్ణయాలు మనం చేయాలి. ఆ నిర్ణయాన్ని మనం ఏం చేయాలి? అమలు చేయాలి. ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాడు. ఒక చక్కని నిర్ణయాన్ని రాజు అయినటువంటి దావీదు మనం చదివినటువంటి 2 వచనాలలో ఆయన తీసుకుంటూ ఉన్నాడు. అది మనము ఈ మధ్యాహ్న కాలంలో క్లుప్తంగా ఆలోచన చేద్దాం. కాబట్టి ఆ రీతిగా తాను ఒక నిర్ణయము చేయటానికి, ఆ పనికి తాను పూనుకోవటానికి, ఆ పనిని తాను ముందుకు కొనసాగించటానికి తనను ప్రేరేపిస్తూ ఉన్న విషయం ఏమిటి అని అంటే, తాను విన్నటువంటి విషయం. అందుకే నేను రాజులు కదా అని తనంతట తాను వచ్చి సింహాసనం మీద కూర్చోవటంలా అది పద్ధతి కాదు, అది క్రమం కాదు. గమనించాలండి. కాబట్టి ప్రజలు వెళ్ళి రాజును ఆహ్వానించాలి, గమనించాలి. కాబట్టి స్థానిక సంఘములో కూడా జరగవలసినటువంటి పరిచర్య విధానం ఇది. ఏ పరిచర్యను ఎవరు చేయాలో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుని చేత నిర్ణయింపబడినటువంటి వ్యక్తులు ఎవరో సంఘానికి దేవుడే చూపిస్తాడు. వారు కార్యములు జరిగిస్తూ ఉండగా ఈ పని చేయుటకు వీరు తగినవారు అని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. ఆ రీతిగా సంఘములో జరగవలసినటువంటి ప్రతి విధమైనటువంటి పరిచర్య దేవుని చిత్తానుసారంగా, దేవుని నామ మహిమ కొరకు, విశ్వాసులు సంపూర్ణులు అగునట్లు, సంఘము క్షేమాభివృద్ధి నందునట్లు కార్యాలు ఆ రీతిగా జరగాలని దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి చక్కని క్రమాన్ని, దీనిని సంఘ క్రమం అంటాం. గమనించాలండి. ఒకప్పుడు మనకు క్రమము లేదు, కానీ దేవుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? క్రమములోనికి తీసుకొని వచ్చాడు. సంఘములో క్రమం ఉన్నది. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన క్రమానికి కర్త. గమనించాలి. ఆయన అల్లరికి కర్త కాడు. ఈ లోకములంతా అల్లరి, ఈ లోకములంతా అయోమయం, ఈ లోకములంతా మరణం, ఈ లోకమంతా మోసం, అన్యాయం. కానీ దేవుడు క్రమంగా, అందుకే క్రమంగా కూర్చుంటాం,
క్రమంగా కూర్చొని క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాం. విన్నటువంటి విషయాలన్నిటిని కూడా మన హృదయంలో మనము భద్రపరుచుకుంటూ ఉంటాం. విన్నటువంటి వాక్యం మేరకు మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగటానికి మనము ప్రయత్నం చేస్తాం. దేవుడు నేర్పిన క్రమం, మన ప్రభు క్రమానికి కర్త. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైన దావీదు తాను ఒక నిర్ణయం చేయడానికి ముందు తనను ప్రేరేపించినటువంటి విషయం ఏమిటంటే, తాను ఏదైతే సమాచారమో విన్నాడో, తనకు ఏదైతే విషయము తెలిసిందో దానిని బట్టి తాను ఒక పని చేయటానికి పూనుకుంటూ ఉన్నాడు. ఇదే మాట మనం గమనించినట్లయితే ఇది రాజుకు మాత్రమే వినబడిందా? పట్టణమంతా మాట్లాడుకున్నటువంటి విషయమే కదా అది. దిస్ ఈజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్, దిస్ ఈజ్ ద టాక్ ఆఫ్ ద నేషన్. దేవుని గురించి, సింహాసనాన్ని గురించి, రాజు అయినటువంటి దావీదుని గురించి. కానీ మనం ఎప్పుడూ మాట్లాడుకోవలసింది. అందుకే మన మధ్య మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉండగా సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తును స్పష్టంగా ప్రకటన చేయాలి. అందుకే దేవుని యొక్క వాక్యములో ప్రతి పేజీలో మనం చూస్తాం, ప్రతి అధ్యాయంలో మనం చూస్తాం ఎవరిని గురించి? మరుగయ్యున్నటువంటి క్రీస్తును, సిలువ వేయబడినటువంటి క్రీస్తును, జయోత్సాహముతో మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి క్రీస్తును. అందుకే ప్రతి ఉపదేశానికి, ప్రతి వర్తమానానికి అంశం ఏమిటో తెలుసా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సంగతులే. ఆయన గుణాతిశయాలను, ఆయన ఏమై ఉన్నాడు, ఆ సంగతులను మనం ప్రకటన చేయాలి. ఆ సంగతులు మనం నేర్చుకోవాలి. మరి ఎక్కువగా ఆ ప్రభువుని గురించి మనం తెలుసుకొని ఆ ప్రభువును పోలి ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు నడవాలి. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచు ఉన్నాడు అను సంగతి ఆ దినమున ఎవరిన్నారు చెప్పండి? ఎవరిన్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఎంతమంది వింటున్నాం? ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనమందరము, జనులందరూ వినుచు ఉన్నారు. రాజ్యములో ఏం జరుగుతున్నదో, అంతఃపురం ఉన్నది కానీ, రాజున్నాడు కానీ, యుద్ధములో జయముందారు కానీ విజయోత్సాహము లేదు, సంతోషము లేదు. ఒక దేశం ఇంకొక దేశం మీద జయించిందంటే యుద్ధములో, వారు యుద్ధరంగములో నుండి వారి పట్టణములో ప్రవేశించేటప్పుడు సామాన్యంగా రారు. విజయోత్సాహం అంటారు, విజయోత్సాహంతో వస్తారు. అలాంటి ఆనందం లేదు, అలాంటి సంతోషం లేదు. కారణం ఏంటి? దావీదు, ఇక్కడ మనం రాజు అయినటువంటి దావీదు దుఃఖిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయము జనులందరూ విన్నారు. అందుకే తలలు వంచుకొని సిగ్గుతో, ఎంతో అవమానంతో, యుద్ధములో ఓడిపోయినటువంటి వారిలాగా, జయించినా కానీ ఓడిపోయినటువంటి వారి వలె ఎవరిళ్ళకి వారు సిగ్గుతో వారు వెళ్ళారనేటువంటి మాట మనం చూస్తాం. ఈ విషయము ఎవరెవరు విన్నారు చెప్పండి? జనులందరూ విన్నారు. ఎవరి మట్టుకు వారు వెళ్ళిపోయారు. జనులందరూ విన్నా వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు, విని మౌనంగా లేడు. ఆ వ్యక్తిని గురించి మనం చూద్దాం. చూడండి, అతడే మనకి 2 నుంచి 5 వరకు వరుసగా కలిసి ఉన్నాయి కాబట్టి మధ్య భాగంలో మనం చదువుదాం. మధ్య భాగంలో అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచు ఉండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచు ఉన్నాడును సంగతి యోవాబు విని. జనులందరూ విన్నారు, ఎవరి విన్న వాళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఈ విషయమై భారము కలిగి ఈ పరిస్థితిని మార్చాలి. ప్రజలలో ఉన్నటువంటి యొక్క దుఃఖాన్ని, ఈ నైరాశ్యాన్ని, లేక వారికి ఉన్నటువంటి నిరాశను తొలగించాలి అనేటువంటి భారము ఒక వ్యక్తికి కలిగి ఉన్నది కనుక ఆ వ్యక్తి కూడా ఈ మాట విన్నాడు. అతడే సేనాధిపతి,
రాజైనటువంటి దావీదు పంపినటువంటి ముగ్గురు సేనాధిపతులు యోవాబు కూడా ఒకడు. కాబట్టి యుద్ధంలో ఎలా గెలిచారో, ఎలా తిరిగి వచ్చారో, వచ్చినటువంటి వారు సంతోషించకుండా తమ గృహాలకు ఎలా వెళ్ళారో చూచినటువంటి విషయము తన చెవిని పడింది. కాబట్టి అతడు యోవాబు విన్నాడు. యోవాబు విని మౌనంగా ఉండటంలా. అందుకే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇది నీకు మంచిది కాదు, ఈ రీతిగా దుఃఖించడం మంచిది కాదు. నీ దృష్టిలో ఎవరు ఎక్కువ? నీ కుమారుడు అయినటువంటి ఒక అబ్షాలోము బ్రతికి మేమందరము చనిపోతే నీకు సంతోషమా? ఆ రీతిగా నీవు ఉండటం మంచిది కాదు అని చక్కని సలహా ఇచ్చాడు అనేటువంటి మాట కూడా మనం చూచాము కదా. తర్వాత మనం చూసినట్లయితే 11వ వచనంలో ఇప్పుడు మనం చదివాం కదా, ఇదే విషయం ఇప్పుడు రాజుగారికి కూడా తెలిసింది. తెలిసి ఏం చేస్తున్నాడో చూడండి. రాజు అయిన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకై దేవుడు వాడుకొనుచూ ఉన్నటువంటి వ్యక్తులు. మొదటి వ్యక్తి ఎవరు? యోవాబు. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఆడుకుంటూ ఉన్నాడు? యాజకులైనటువంటి వారిని ఆడుకుంటూ ఉన్నారు. యాజకులైనటువంటి వారిలో కూడా రాజు అయినటువంటి దావీదు సింహాసనము దిగిపోయినప్పటికీ కూడా దావీదుకు అనుకూలంగా సత్యాన్ని అనుసరించి దావీదును బలపరిచేటువంటి యాజకులు ఉన్నారు. ఆ యాజకులలో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు పేర్లు ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. వారెవరు? సాదోకును తర్వాత అబ్యాతారు. యాజకులకు రాజు అయినటువంటి దావీదు ఏం చేస్తున్నాడు? వర్తమానం పంపుతూ ఉన్నాడు. గమనించాలండి. అనగా తనకు ఒక విషయము తనకు అర్థమైన తర్వాత తను ఉన్నటువంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుండి తాను బయటపడుట కొరకై, ఆ పరిస్థితి నుండి తాను వెలుపలికి వచ్చుట కొరకై ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరి సహాయాన్ని కోరుతూ ఉన్నాడు? రాజు అయినట్టు తాను రాజే. ఇప్పుడు సైన్యం వైపు చూడటంలో, యోవాబు వైపు చూడటంలా. యోవాబు పని అయిపోయింది. యోవాబు ఏదైతే చెప్పాలో చెప్పాడు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రాజు ఒక తెలివైనటువంటి నిర్ణయం, ఒక చక్కని ఆలోచన లేక చక్కని నిర్ణయాన్ని రాజు అయినటువంటి దావీదు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆలోచన అంటే, ఇప్పుడు యాజకులంటే ఎవరు? ప్రజలకు దేవునికి మధ్య వారెవరు? యాజకులు అనగా ఆ యొక్క పరిచర్య ధర్మం జరిగించేవారు. అది బలులే కావచ్చు, అది విజ్ఞాపనే కావచ్చు, అది ధూపమే కావచ్చు. అనగా దేవునికి సంబంధించినటువంటి పరిచర్య అంతటిలో కూడా ప్రజల పక్షమున దేవుని సన్నిధిలో ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించేది, ధర్మశాస్త్రాన్ని వివరించేది, ఆలోచన చెప్పేది ఎవరు? యాజకులు. కాబట్టి మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలలో, మనకు ఎదురవుతూ ఉన్నటువంటి ఆటంకాలలో, వ్యతిరేకతలలో, మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యేటువంటి ఇలాంటి కష్టకాలములలో మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మనము దేవుని సన్నిధిలో మనకున్నటువంటి అక్కరలను పెట్టేవారముగా ఉండాలని ఉదయకాలం నుండి అనేకమైన విషయాలు మనము వింటూ ఉన్నాం. అయితే రాజు అయినటువంటి దావీదు ఆ తెలివైనటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని తాను చేస్తూ ఉన్నాడు. తన యొక్క నియామకములో కూడా, తాను ఆ యొక్క వర్తమానాన్ని పంపించే విషయంలో కూడా ఇద్దరు వ్యక్తులు తాను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించుట కొరకై, అంత మాత్రమే కాకుండా ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళట కొరకై దైవ చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఎలా ముందుకు వెళ్ళాలో ఈ యొక్క విషయంలో వారికి ఈ పని అప్పచెప్పాడు రాజు అయినటువంటి దావీదు. ఈ సందర్భంగా మనొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే సందర్భంలో అనగా రాజు అయినటువంటి దావీదు మంచి కవి అని మనకు తెలుసు. ఆయన గాయకుడే కాదు, మధురమైనటువంటి గాయకుడే కాదు, మంచి కవి. అనగా తనకున్నటువంటి అనుభవాలను బట్టి, అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ ప్రేరణను బట్టి భవిష్యత్తులో జరగనైనటువంటి యొక్క విషయాలను గుర్చినటువంటి ఆ కీర్తనలు రాసినటువంటి, ఆ కీర్తనలో సగవ కీర్తనలు రాసింది రాజైన దావీదే. కాబట్టి ఈ సందర్భంగా కూడా తాను ఎప్పుడైతే అనగా తనకు వ్యతిరేకంగా అబ్షాలోము తిరుగుబాటు చేసి కుట్ర చేసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తాను అడవుల్లోకి వెళ్ళిపోతాడే, ఆ సందర్భంగా కూడా ఒక కీర్తన రాస్తాడు. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూద్దాం. కీర్తన చూడండి, 3వ కీర్తన. అక్కడ ఏం చేస్తున్నాడు? 3వ కీర్తన హెడ్డింగ్ కనుక మీరు చూసినట్లయితే హెడ్డింగ్ ఏముంది? అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు
దావీదు రచించిన కీర్తన. ఈ వరం అంతా అందరికి ఉండదు. దేవుడు ప్రత్యేకంగా దావీదుకి ఇచ్చిన వరం అండి అది. ఆయన గొప్ప రాజు, గొప్ప గాయకుడు, చక్కగా సంగీత వాయిద్యములను వాయించగలిగినటువంటి నైపుణ్యము కలిగినటువంటి వాడు, దేవునికి బహిష్ఠుడు, అదే సమయంలో గొప్ప వరం కలిగినటువంటి వాడు. తన అనుభవాలను దేవుడు తనను నడిపిస్తూ ఉండగా, ఆత్మ తనను ప్రేరేపిస్తూ ఉండగా ఆ యొక్క విషయాలను గ్రంథస్థం చేశాడు. అవన్నీ కూడా నేటికి కూడా ఎంతమందికో అవి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో అవి దీవెనకరంగా ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాలని మనం ఎరుగుదాము. ఇందులో హెడ్డింగ్ మనం చూసాం కదా. అయితే ఇక్కడ మనం చూసిన మన అంశాన్ని బట్టి మూడో వచనము 4వ వచనం చదువుదాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉన్నది? తల దించుకున్నాడు, చెప్పులు లేకుండా ఏడుస్తూ తల కప్పుకొని నడుస్తూ ఉన్నటువంటి దావీదును ఒకసారి మనం చూడవచ్చు. దావీదు ఎలా ఉంటే, రాజుగారు ఎలా ఉంటే, ఆయన వెంబడించే జనులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే రీతిగా, వాళ్ళు కూడా చెప్పులు లేకుండా, వాళ్ళు కూడా తల మీద తల కప్పుకొని ఏడుస్తూ దుఃఖిస్తూ రాజుగారిని వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో గమనించాలండి. అలాంటి సన్నివేశంలో విచారకరమైనటువంటి ఆ యొక్క విషయంలో దేవుని మరిచిపోయినటువంటి వాడు కాదు దావీదు. కాబట్టి దేవుని మీద తనకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పదో చూడండి. దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. క్రమంగా ఒక విషయం తర్వాత మరొక విషయాన్ని మన కొరకు దేవుడు గ్రంథస్థం చేశాడు కనుక అమూల్యమైనటువంటి యొక్క సత్యాలను ఈ రీతిగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, నీవే రాజు తన సైన్యం మీద ఆధారపడటంలా రాజుని గురించి రాయబడినటువంటి మాట. ఎలాంటి వాడు? సామాన్యమైన వ్యక్తి కాదు, సింహపు గుండె వంటి వాడంట. బహుధైర్యం. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడవు నీవే. తన మీద తాను ఆధారపడిన వాడు కాదు. తన చేతులకు యుద్ధం, తన వ్రేళ్లకు పోరాటం అయ్యా నీవే నాకు నేర్పిస్తా. కాబట్టి నా కేడము నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువా నీ వైపే చూస్తూ ఉన్నా అని దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా ఏ రీతిగా దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిలో విలపిస్తూ ఉన్నాడో, విలపిస్తూ దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో మనం చూసినట్లయితే ఎలుగెత్తి. ఏంటి ఎలుగెత్తి అంటే అర్థం ఏంటి? చాలాసార్లు ఈ పదాలు వింటాం కదా. ఎలుగెత్తి అంటే అర్థం ఏంటి? అందుకే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకోవాలి పక్క పక్కన. చాలామంది పిల్లలు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ పక్క పక్కన పెట్టుకోండి. అందులో కూడా కేజేవి తీసుకోండి, కింగ్ జేమ్స్ వర్షన్, లేకపోతే ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్. చాలా వర్షన్స్ ఉంటాయి. మీకు భాష కూడా వస్తుంది, ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. అంత మాత్రమే కదా మీ యొక్క జ్ఞానము అభివృద్ధి అవుతుంది. దేవునికి బహుదగ్గరగా మీరు వెళ్తారు. చదవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నప్పుడు మీలో ఆశ పెరగటం లేదా? కాబట్టి ఇంగ్లీష్లో ఏ పదం ఉంటుంది, ఇంగ్లీష్లో ఏ మాట ఉంటుంది అని మీరు చూసినట్లయితే బిగ్గరగా అరుస్తూ ఉన్నాడని ఇంగ్లీష్లో ఉంది. క్రై అలౌడ్. క్రై అంటే ఏడవటం, కేకలు పెడుతూ ఉన్నాడు, కేకలు పెడుతున్నాడు దేవుని యొక్క అదే ప్రార్థన. ఎలుగెత్తి అంటే అర్థం అది. మామూలుగా చేయటంలో ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటితో విత్తువారు ఏం చేస్తారు? సంతోషగానంతో ఏం చేస్తారు? పంట. గమనిస్తారండి. కాబట్టి ఎంతగా ప్రార్థిస్తే అంతగా దీవెన, ఎంతగా దేవుని పాదముల యొద్ద మన సమయాన్ని గడుపుతూ దేవుని యొక్క వాక్యాన్ని వింటే అంతగా దీవెన. కాబట్టి ప్రతిదీ అవసరమే. ప్రార్థన ఎంత అవసరమో వాక్యం అంతే అవసరం. వాక్యం ఎంత అవసరమో సహవాసం అంత అవసరం. సహవాసం ఎంత అవసరమో నేర్చుకున్నటువంటి విషయాలను మన యొక్క జీవితంలో పాటించటం. కాబట్టి అన్ని విషయాలలో అదే కదా ముందుగా మనం చూసాం, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడై
రాజు అయినటువంటి దావీదు తనకెదురైనటువంటి ఆ యొక్క విపత్తును బట్టి ఎలా ఏడుస్తున్నాడో చూడండి. బిగ్గరగా ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు, అనగా యాజకులకు చెప్పక మునిపే యోవాబు తన యొద్దకు వచ్చి వర్తమానము తన యొక్క ఆలోచన చెప్పక మునిపే ఏం చేస్తున్నాడు? దేవుని ఆలోచన చూడండి ఏ రీతిగా కార్యాలు జరిగిస్తుందో. దావీదు ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ ప్రార్థన వింటూ ఉన్నటువంటి దేవుడు ఏ రీతిగా కార్యములను అమలు చేస్తూ ఉన్నాడో, పరిస్థితులన్నిటినీ కూడా సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారు జనాలు? ఇక అయిపోయింది, దావీదు పని అయిపోయింది. కొడుకే సింహాసనం మీదకి వచ్చాడు, మనమందరము అబ్షాలోము పక్షమున ఉన్నాం, ఇంకేముంది, రాజు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా రావటమా, ఇంకా రానే రాడు అని జనాలందరూ కూడా ఆ రీతిగా దావీదు మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం చేయనటువంటి, మనకు సంబంధం లేనటువంటి ఆ యొక్క విషయాలను ఆపాదించి నానా రీతులుగా మనుష్యులు సాతాను చేత ప్రేరేపింపబడి అలాంటి మాటలు అన్నప్పుడు గమనించండి, అధైర్యపడవద్దు, భయపడవద్దు. మనము దేవుని పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు గమనించాలండి. నిన్నటి దినమంది కూడా మీకు జ్ఞాపకం చేసే ఈ వట్టి మాటలు కాదండి. మనం 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు, భారతదేశాన్ని కాదు, సృష్టి అంతటిని గమనించాలి. మరొకసారి చెబుతున్నా, నోట్ చేసుకోండి మీరు. ఎందుకంటే రాజైన దావీదుని ఏ రీతిగా మరలా సింహాసనంగా తీసుకొచ్చాడో, దావీదు ఛాయే కదా, మరి దావీదు కుమారుడు యేసు ప్రభు తన సింహాసనం మీద కూర్చోవద్దా? అది ఎప్పుడో జరిగిందండి నిర్ణయం. ఒక మాట చూపించి నేను ముందుకెళ్తా. ఆ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. చూడండి 110వ కీర్తన చూడండి. 110వ కీర్తన ఎప్పుడో జరిగిపోయింది. ప్రభు ఆరోహణమైనప్పుడు తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం, తండ్రి పలికినటువంటి మాట చూడండి. 110వ కీర్తన మొదటి వచనం. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. వరుసగా ఒకరి తర్వాత మరొకరిని శత్రువులు ఏం చేస్తున్నాడు? నీ పాదములకు పీఠముగా చేయబడు వరకు తండ్రి అంటూ ఉన్నాడు. తండ్రి పలికినటువంటి మాట నెరవేరుతుందా? తప్పనిసరిగా 100% కుమారునితో అంటూ ఉన్నాడు. కుమారునికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సంభాషణ ఎవరికి తెలిసింది చెప్పండి? ఎవరు విన్నారు చెప్పండి? పరలోకంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ సంభాషణ, ఆరోహణమైనటువంటి తన కుమారునితో తండ్రి అయినటువంటి దేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాట, ఈ సంభాషణ ఎక్కడ జరిగింది? పరలోకంలో. ఆ సంభాషణ ఎవరికి తెలిసింది? పైన చూడండి, ఎవరికి? దావీదుకి ఎలా తెలిసింది? గమనిస్తూ ఉన్నారా? దావీదుకి ఎలా, అనగా పరిశుద్ధాత్ముడు ఏనాడో, గమనించాలండి, యేసు ప్రభు ఇంకా జన్మించలా. యేసు ప్రభువుకు ముందు 1000 సంవత్సరాల్లో జీవించిన వాడు రాజైన దావీదు. కాబట్టి అప్పుడే, అందుకే వీటి ప్రవచనం అంటాం. ప్రవచనాత్మకంగా అప్పుడే దేవుడు తనకిష్టుడైనటువంటి తన హృదయానుసారుడైనటువంటి దావీదుకి ఈ విషయాన్ని అప్పుడే బయలుపరిచాడు. ఏమంట? యేసు ప్రభు భూలోకానికి వస్తాడు, ఆయన మరణిస్తాడు, ఆయన తిరిగి లేస్తాడు, పరలోకానికి ఆరోహణమవుతాడు. వారు తండ్రి కుమారునికి ఇచ్చే వాగ్దానం, వారి మధ్య జరిగే సంభాషణ ఏంటో ఎలా తెలిసింది చెప్పండి? అందుకే ఇవి గంభీరమైన సత్యాలు, మామూలు విషయాలు కాదు. అందుకే మాట్లాడేటప్పుడు కూడా చులకనగా మాట్లాడకూడదు, వినేటప్పుడు కూడా అశ్రద్ధగా మనం వినకూడదండి. ఇది గంభీరమైన దేవుని సన్నిధి. దేవుడు మన మధ్య ఉన్నాడండి ఆత్మరూపిగా. దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనం బోధించాలి, భయభక్తులు కలిగి మనం వినాలి, భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో గంభీరమైనటువంటి యొక్క సత్యాలను మనము నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను నీ శత్రువులందరినీ కూడా నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. 2వ వచనం. నీ పరిపాలన దండమును అర్థమవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉన్నదా? అనగా అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి యొక్క మాటలు ఏంటంటే అంత ఖాయం, అంత స్థిరం, అనగా భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి విషయాలను జరిగిన విషయాలుగా రాస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది ఈ భాష మీకు? అనగా ఎంత ఖచ్చితమో చూడండి, భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి విషయాలు జరిగినట్లుగా రాస్తున్నాడు. ఏలయనగా
మనకు కుమారుడు పుట్టెను. అనుగ్రహింపబడెను పడ్డాడు అప్పుడు. అనగా భవిష్యత్తులో జన్మించనయ్యున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడుగా లోకరక్షకుడుగా అక్షరార్థంగా వస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని జరిగినట్లుగా చూపిస్తున్నాడు. అది బైబిల్లో ఉన్నటువంటి విశిష్టత. సామాన్యమైన పుస్తకం కాదండి బైబిల్. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఇది దైవ గ్రంథం. ప్రతి మాట చాలా విలువైనది. కాబట్టి ఏనాడో తన కుమారునికి వాగ్దానం చేశాడు. కాబట్టి యెరూషలేములో తన యొక్క సింహాసనాన్ని స్థాపించి ప్రపంచాన్నంతటను కూడా ఆయన పరిపాలన చేయాలి. పరిపాలన చేయక మునుపు శత్రువులందరూ కూడా ఆయన పాదమునకు పీఠముగా చేయబడాలి. అదే ప్రకటన గ్రంథములో వ్రాయబడిన విషయాలన్నీ అవే. 7 సంవత్సరముల ఆ మహాశ్రమల కాలంలో ప్రపంచంలో జరగనయ్యున్నటువంటి తీర్పులు, శ్రమలు, దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా కుమ్మరింపబడుతుందో, సాతాను యొక్క అనుచరులను దేవుడు ఏ రీతిగా లయం చేస్తాడు. నిన్న కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేశాను. అర్మగెద్దోన్ అనేటువంటి చివరి యుద్ధం అయిపోయిన తర్వాత మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క సింహాసనాన్ని యెరూషలేములో స్థాపిస్తాడు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేశాను. ఇక్కడ మనం చూసినట్టయితే 2వ వచనంలో, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగచేయుచున్నావు, నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన ఆల్రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే ఏపీపీఎస్సీనో లేకపోతే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ముందు మనకేమొస్తుంది చెప్పండి? అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అంటే అప్పటికే నువ్వు సెలెక్ట్ అయిపోయావు. కానీ నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగంలో నువ్వెప్పుడు చేరతావో ఆ రోజు నుండి నీకు హక్కు వస్తుంది. ఇది కూడా అంతే. దేవుడు ఎప్పుడూ నిర్ణయించాడు. యేసు ప్రభుకి యొక్క పరిపాలన గురించి తన తండ్రి నిర్ణయించాడండి. పరిపాలన దండం. ఈ పరిపాలన దేవుని అనగా తన కుమారునికి ఎప్పుడూ అప్పగించాడు. అయితే ఎప్పటి వరకు? తన యొక్క శత్రువులందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి పాదపీఠముగా చేయి వరకు ఎక్కడుండాలి? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు చెప్పండి? పరలోకమందు ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ప్రధాన యాజకుడిగా మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభుకి అదే పని. నీ ధ్యాస నా ధ్యాస సంఘాన్ని గురించి ధ్యాస. యేసు ప్రభుకి వేరొక ధ్యాస లేదు. అంత మంచి ప్రభు మన ధ్యాస, మన ఆలోచన, మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు, మన మనసు, మన హృదయం దేనితో నింపబడుతుంది? అందుకే దేవుని వాక్యముతో ఈ విశేషమైనటువంటి యొక్క సంగతులతో మనము దేవుని గురించిన సంగతులు నేర్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడిన మాటలను బట్టి హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఆ పరిస్థితి నుండి తనను విడిపించమని రాజు అయినటువంటి దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడుతూ ఉన్నాడో, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ ప్రార్థన ఏ రీతిగా పరలోకములో ఉన్నటువంటి దేవుడు వింటూ ఉన్నాడో, తగినటువంటి చర్య ఏ రీతిగా దేవుడు ప్రారంభించాడో దాన్ని ఏ రీతిగా కొనసాగిస్తూ ఉన్నాడు, ఆ యొక్క విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే విశ్వాసి జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యత, వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అందుకే చాలాసార్లు మనం వింటాం కదా, ఒక పక్షి భూమికి ఉన్నటువంటి యొక్క ఆకర్షణ శక్తి నుండి విడుదల పొంది స్వేచ్ఛగా ఆ శూన్యంలో ఎగరాలంటే, శూన్యంలో అది విహరించాలంటే ఈ భూమికి ఉన్నటువంటి ఈ యొక్క ఆకర్షణ శక్తికి దూరంగా అది ఉండాలంటే దానికి ఎన్ని ఉంటాయి రెక్కలు చెప్పండి? 2 రెక్కలు ఉంటాయి. అందుకే బైబిల్ పండితులు అంటారు, ఒక రెక్క దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయటం అయితే, 2వ రెక్క ఏమిటి? దేనిని విస్మరించకూడదు, దేనిని మనము దేని ప్రాధాన్యత దానిదే. అవయవములో ఉన్నటువంటి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. ఇది పనికిరాదని దేన్ని మనం అనకూడదు. దేని ప్రాధాన్యత దానిదే. నేను లేకపోతే నువ్వు నడవలేమని కాలంటే, నేను లేకపోతే నువ్వు చూస్తావని కన్ను అంటది, నేను లేకపోతే నువ్వు వింటావని చెవంటది. అలాంటి వివాదాలు శరీరంలో ఎప్పుడూ తలెత్తవు. సంఘములో కూడా అలాంటి వివాదాలకు తావు ఉండకూడదు. ఎవరి స్థానం వారిదే, ఎవరి పని వారిదే. కాబట్టి దేవుడు ఏ రీతిగా శరీరంలో ప్రతి అవయవాన్ని నిర్మించాడో, ప్రతి అవయవానికి దేవుడు ఏ రీతిగా ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చాడో, ప్రతి అవయవానికి దేవుడు ఏ రీతిగా పని అప్పగించాడో, ప్రతి అవయవాన్ని దేవుడు ఏ రీతిగా పోషిస్తూ ఉన్నాడో, శక్తి ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడో, అదే రీతిగా
సంఘములో ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తము మేరకు ఆయన పరిచర్యలో మనం ముందుకు సాగాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మీ గమనానికి నేను తీసుకొని వస్తా. ఒకే ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథం చెప్పండి. అనగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలండి. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. యెహోవా సెలవుచ్చుదేమనగా, గమనించాలండి, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఎవరి మాటలు ఇవి చెప్పండి? మనిషి మాటలు కాదు. ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట. ఆజ్ఞాపూర్వకముగా దేవుడు మనకు బయలుపరిచినటువంటి అమూల్యమైన సత్యం. ఈ విషయం మనకు అర్థమైతే వాక్యాన్ని చదవకుండా ఉండలేం, వాక్యము నేర్చుకోకుండా ఉండలేం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటాం. విశ్వాస యొక్క లక్షణమై ఉండాలి వాక్యాన్ని వినే లక్షణం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు మాట్లాడుతుంది? ఎవరు? యెహోవా సెలవుచ్చును. యెహోవా సెలవిచ్చును. తన ప్రవక్త అయినటువంటి ఎలీషా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. ఏ లోయ అది? ఈ లోయ. ఈ ప్రాంతం అంతా కూడా మీరు లోయ సంఘాలు అంటారు కదా. ఈ లోయ గమనించాలి. ఈ లోయను గురించి, ఈ లోయ సంఘాల గురించి ఏమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నేను మాట్లాడే మాట కాదండి. ఈ లోయ సంఘాల గురించి, లోయలో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రవక్త అయినటువంటి, తన దాసుడు అయినటువంటి ఎలీషా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. ఏం చేయాలట? ఏం తక్కువైనాయి అంటే లోయలో గోతులు. లోయలో గోతులు ఉన్నాయి కానీ ఇంకా గోతులు తవ్వాలి. ఏంటి దీని అర్థం? రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక కండిషన్ పెడుతుంది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు. మా తెలంగాణలో ఉంది. మాకు ఏంది పిట్ అనక వాటర్ హార్వెస్టింగ్. ఇది ఇట్లా ఇంకుడు గుంతలు అంటాం. ఇంకుడు గుంతలు ఎందుకు ఇది దవ్విస్తాం చెప్పండి? నీరు వృధాగా పోకుండా నీరు క్రిందికి దిగాలని, భూమిలోకి దిగాలని, భూమిలోకి ఇంకాలని నీరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత ఎక్కువ కావాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. వీటికి ఆధారం ఏంటి నాకు చెప్పండి ఒకసారి. వీటికి ఆధారం ఎక్కడుంది చెప్పండి? ఇదే ఆనాడు దేవుడు ఎలీషాతో చెప్పినటువంటి మాట. నువ్వు కందకాలు తవ్వించు, నువ్వు కందకాలు తవ్వించు అని ఎవరితో చెబుతున్నాడు? వివరిస్తాను. బహు ఆశ్చర్యంగా ఉంటుంది. బహు అమూల్యమైనటువంటి విషయం అండి. చాలా ఆశ్చర్యం. చూడండి ఇక్కడ రాయబడి ఎవరి మాట మాట్లాడుతుంది? యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. తన దాసుడైనటువంటి, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలులకు ప్రవక్తగా నియమించినటువంటి ఎలీషా ఎవరికి? ఆనాడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు యోధారాజు. యెహోషాపాతు ఏమో యోధారాజు. తర్వాత 3వ అధ్యాయంలో ఆహాబు కుమారుడైనటువంటి యెహోరాము. ఆహాబు చనిపోయాడు. దుష్టుడైనటువంటి ఆహాబు చనిపోయాడు. ఆహాబు కుమారుడైనటువంటి యెహోరాము, తర్వాత యోధారాజు అయినటువంటి యెహోషాపాతు. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఇంకొక రాజును కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళారు. ఎవరు? ఆయన ఎదోము రాజు. అందుకే విశేషమైన విషయం, శ్రద్ధగా ఆలకించండి. చాలా విశేషమైనటువంటి విషయం ఇది. లోయ, మీరున్నటువంటి ప్రాంతం లోయ అంటున్నాడు ఎలీషా అంటున్నాడు. మీరున్నటువంటి ప్రాంతం లోయ. ఈ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు యుద్ధానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి యుద్ధ భూమిలో ఎలీషా అంటున్నాడు ఇది లోయ. కాబట్టి ఈ లోయలో మీరు ఏం చేయాలంటే, మీకు ఇప్పుడు ఏమవుతుంది? దాహం అవుతుంది. మీకు నీళ్లు దొరకటం వల్ల. కాబట్టి మీకు నీళ్లు దొరకాలంటే, మీకు నీరు లభ్యం కావాలంటే, మీ యొక్క దాహం తీరాలంటే, మీకున్నటువంటి పశువులు అనగా గుర్రాలు ఏనుగులు కూడా యుద్ధంలో ఉంటాయి కనుక ఆ గుర్రాలకి ఏనుగులకి కూడా ఆ దాహం తీరాలంటే ఇప్పుడు ఏం కావాలి? నీరు కావాలి. కాబట్టి మీరేం చేయాలి? కందకాలు తవ్వండి. ఎందుకు? తక్కువగా ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి. కందకాలు తవ్వండి. చదువయ్యా. యెహోవా సెలవుచ్చుదేమనగా, మరలా చెబుతున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా. గాలియే గాని ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు.
గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీ మందలను మీ పశువులను త్రాగుటకు నీరే లేనటువంటి ఆ లోయ రాజు యొక్క సైన్యం, 3 రాజులు ఉన్నారు అక్కడ. 3 రాజులు, వారికి ఉన్నటువంటి సైన్యం, ఆ సైన్యంలో వారు వాడుచూ ఉన్నటువంటి పశువులకు నీళ్ళే లేనటువంటి ఆ లోయ ఇప్పుడు ఏమవుతుందట? ఎండమావిలాగా ఉన్నటువంటి ఆ ఎండమావులు ఇప్పుడు ఏమవుతాయట? నీటి బుగ్గలు అవుతాయి. ఎలా? వర్షం ఎలా వస్తుంది చెప్పండి? మేఘం రావాలి, తగినటువంటి గాలి ఉండాలి, అప్పుడు మనకు వర్షం పడుతుంది. దేవునికి అవసరం లేదు మేఘం. గమనించాలండి, ఇది అద్భుతం అంటే ఇది, ఆశ్చర్యం అంటే ఇది. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు అద్భుతకరుడు. తాను మాట ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను, తాను సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాటను తన మహిమ కొరకు, తన చిత్తానుసారంగా ఆయన జరిగించేవాడు. ఇప్పుడేమంటున్నాడు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మేఘము నుండి కాదు, వర్షము నుండి కాదు, దేవుడు పలికే మాటను బట్టి వస్తాయి. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఎంత గంభీరమైనదో, దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి గలదో, దేవుని యొక్క వాక్యం ఎంత జీవము గలదో. అలాంటి వాక్యాన్ని మనం ఎలా వినాలి? అలాంటి వాక్యాన్ని మనం ఎలా ప్రకటన చేయాలి? అలాంటి వాక్యాన్ని ఎంత శ్రద్ధగా మనము మన హృదయాలలో పదిలపరుచుకోవాలి. జాగ్రత్త గమనించాలండి. ఇక్కడంటూ ఉన్నాడు, మేఘం అక్కరలేదు, వర్షం అక్కరలేదు, గాలి అక్కరలేదు, కానీ ఈ లోయంతలో కూడా నీరు పారుతుంది అంటున్నా. అక్కడ ఏమంటున్నాడు? ఈ లోయంతటిని నీళ్లతో నింపుతానంటున్నాడండి. ఈ లోయంతటిని కూడా నేను నీళ్లతో నింపుతానని. ఇది మానవ మేధస్సుకు అర్థముగానటువంటి అపురూపమైనటువంటి విషయం. పరిశుద్ధ గ్రంథంలోనే ఇవి రాయబడ్డాయి. ఆహారం ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆహారం సిద్ధం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఏముండాలి? పనివాళ్ళు ఉండాలి, దానికి సంబంధించిన ఆహార వస్తువులు ఉండాలి, దానికి గ్యాసో కట్టెలో ఉండాలి, పొయ్యి ఉండాలి. కానీ దేవునికి అవసరమా? మీరు చెప్పాలి, నాకు చెప్పాలి. దేవునికి అవసరమా? 40 సంవత్సరాలు ఎలా పోషించాడు? 40 సంవత్సరాలు దేవుడు ఎలా పోషించాడు? ఆకాశము నుండి ఏం చేయించి? మన్నా. ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు నీ ఎక్కరా నా అక్కరా తీర్చలేడా? ప్రభు ఎంత గొప్పవాడండి. ఆయన వాక్యం ఎంత గొప్పది, ఎంత జీవము గలది, ఎంత శక్తి గలది. ఎంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తున్నాం? ప్రార్థనకి ఎంతమంది వస్తూ ఉన్నాం? పరిచర్యలో ఎంతమంది పాలు పొందుతున్నాం? పరిచర్యలో ఎంతమంది పాలు భాగస్తులం అవుతున్నాం? ఆలోచన చేయండి. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. భూలోకంలో దేవుని కొరకు ఎంతగా మనము కష్టపడతామో, ఎంతగా ప్రయాసపడతామో, ఎంతగా ప్రభు కొరకు మనము జీవిస్తామో గమనించాలండి. మన సమయం కావచ్చు. మన ఉదయకాలం ముందు విన్నాం ప్రియుల ఐజాక్ అన్నన్ గురించి. ఆరోగ్యము సహకరించకపోయినా కానీ ఏంటి ఆశ? దేవుడు తనకు అప్పగించిన పరిచర్య. కాబట్టి ఆరోగ్యమున్నా లేకపోయినా, సంతోషమున్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలించినా ప్రతికూలంగా ఉన్నా, మన జీవితకాలం అంతా కూడా ప్రభువునే వెంబడిద్దాం. మన జీవితకాలం అంతా కూడా ప్రభువునే సేవిద్దాం. మన జీవితకాలం అంతా కూడా ప్రభువుని గురించే సాక్ష్యం ఇద్దాం. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుడు అంటున్నాడు, వర్షం అక్కర్లేదు, గాలి అక్కర్లేదు, మేఘము అక్కరలేదు. అక్కడ రాయబడిన మాట చదవాలి. ఏమీ అక్కరలేదు. కానీ ఏమంటున్నాడు దేవుడు? యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే కాని వర్షమే కాని ఈ లోయ నీళ్లతో నిండును. గమనించాలండి. అనగా ఈ లోయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సంఘాలు ఇంకా విస్తరించాలని. మనకు తెలుసు, బావులు నీరు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? ఇస్సాకు. ఎక్కడికి వెళ్ళినా బావి తవ్వటం, ఆ నీళ్లు తీసుకురావటం. కాబట్టి బావులు నీళ్లు. కాబట్టి కందకాలు ఎందుకంటే నీళ్లు ఉపకాలి. ఎండిపోతూ ఉన్నటువంటి మానవుని యొక్క జీవితాలు చిగిరింపబడాలంటే, రక్షింపబడాలంటే, పాపులు పరిశుద్ధులుగా చేయబడాలంటే దివ్యమైనటువంటి దేవుని యొక్క సువార్త, మహిమ కలిగినటువంటి యొక్క సువార్త ఇంకా ప్రకటించాలి.
ఇంకా మారుమ్రోగాలి. ఈ ప్రాంతము నుండి వేరొక ప్రాంతాలకు, ఈ ప్రాంతంలో ఎక్కడైతే మారుమూల ప్రాంతాలలో ఇంకా అందలేదు అక్కడ కందకాలు తవ్వండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. అయితే దేవుడు పలికినటువంటి మాట నెరవేరిందా లేదా చూడండి. మనం అక్కడ చూద్దాం. 18వ వచనంలో ఇది యెహోవా దృష్టికి సముద్రాన్ని మాట చేత సృజించిన దేవునికి ఈ ఈ యొక్క లోయను నీళ్లతో నింపలేడా? దేవుని దృష్టికి ఇది ఎలాంటిదట? అసలు లేనట్టుగానే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంటే అర్థం ఇది. ఆయన ఆజ్ఞాపించగా ఏది లోపడదు. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము ఆయన సైన్యమే కదా, ఆయన సేనే కదా. అందుకే సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయము దేవునికి ఎలాంటిదట? యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను తర్వాత నేరుగా 20 చదువయ్యా. నేరుగా 20 చదువు. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోమ మార్గమున రాగా అనగా దేవుని వాక్కు నెరవేరిందా లేదా? దేవుని మాట నెరవేరిందా లేదా? అనుమానం ఉందేమన్నా? నీ ఉద్యోగాన్ని గురించి భయమా? నీ చదువుని గురించి భయమా? నీ వివాహాన్ని గురించిన భయమా? సంఘ పరిచర్యను గురించినటువంటి భయమా? నీ విశ్వాసాన్ని గురించినటువంటి భయమా? నీ కుటుంబ పోషణను గురించినటువంటి భయమా? నీ అనారోగ్యాన్ని గురించినటువంటి భయమా? నీ పేదరికాన్ని గురించినటువంటి భయమా? గమనించాలండి. అందుకే ప్రభు వాక్యంలో భయపడవద్దు కుమారి, భయపడవద్దు కుమారుడా, భయపడవద్దు. మనము దేనికి భయపడక ధైర్యంగా ప్రభు యొక్క పరిచర్యలో ఆయన బిడలగా ముందుకు సాగుదాం. ఒక 5-10 నిమిషాలు నేను తీసుకుంటే చాలా విశేషమైన సంగతి ఉంది ఇక్కడ. అది మీకు చెప్పాలని నా ఆశ, నా భారం, నా హృదయంలో ఉన్న భారం. ఒకవైపు ఇక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, అదే రీతిగా యెదోము రాజు, ఈ ముగ్గురు రాజులు, వారి సైన్యం, వారి యొక్క పశువులకు ఎంత నీరు? ఆ దేశమంతా కూడా లోయంతా కూడా నీళ్లతో నింపబడిందంటే వాళ్ళు త్రాగటమే కాదు, సంతోషంగా స్నానాలు చేశారు. మరొక విషయం గమనించండి. వాక్యము వినిన వారికి ధన్యత, లోబడిన వారికి రక్షణ, విశ్వసించిన వారికి రక్షణ. విశ్వసించకపోతే గమనించండి, దేవుని వాక్యం అలాంటి రెండంచులు వాడగలిగినటువంటి ఖడ్గం. లోబడితే రక్షణ, విశ్వసిస్తే రక్షణ. గమనించండి. అదే రీతిగా మోయాబులకి ఏమైందో చూడండి. వీళ్ళు వెళ్తుంది యుద్ధం భూమికి, మోయాబు దేశానికి వెళుతూ ఉన్నారు. నాకు సమయం లేదు కాబట్టి అది వివరాలు నేను వివరించట్లా. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 23, 22, 23. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు గమనించండి. ఇదే నీరు మోయాబీయులకి ఎలా కనబడుతుందట? రక్తం వలె కనబడుతుంది. మోయాబీయులు ఎవరు? ఇశ్రాయేలులకు, యూదులకు శత్రువులు. తన ప్రజలకేమో ఇది జీవనాధారం. తమ దాహాన్ని తీర్చింది, వారిని రక్షించింది, వారిని కాపాడింది దేవుని యొక్క వాక్యం, దేవుని మాట. అదే మాట లోబడనొల్లనటువంటి మోయాబీయులైనటువంటి అన్య జనాంగమునకు ఆ నీళ్లు ఎలా కనబడుతున్నాయి? రక్తము వలె కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కదా. వారిని హతము చేయుచుండరు కనుక చాలండి. మోయాబీయులు ఇప్పుడే ఓడిపోయారు. మోయాబీయులు ఇప్పుడు ఓడిపోయారు. ఒకరికి జయం, ఒకరికి అపజయం. ఎవరికి జయం? తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన ప్రజలకేమో జయం. అందుకే దేవుని యొక్క సువార్త అనేది విశ్వసించినటువంటి వానికి జీవపు వార్త. గమనించాలి. విశ్వసించినటువంటి వానికి అదేం వార్త? మరణపు వాసన. విశ్వసిస్తావా? పరలోకం. విశ్వసించలేదా?
నరకం. ఈ మాటలు మనం 2 కొరింథీ పత్రికలో మనం చూస్తాం. ప్రభు చిత్తమైతే సాయంకాలం సువార్త కొడుకుల యొక్క విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ సమయం